నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. విశాఖ కలెక్టరేట్లో P4 కార్యాచరణపై మంత్రి డీబీవీ స్వామి సమీక్ష. రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి. పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా అభివృద్ది పనులకు 80 కోట్లతో శంకుస్థాపన చేశారు. బాడవ గ్రామంలో 39.60 లక్షల రూపాయలతో పలు అభివృద్ది పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. బాడవ గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం, అదేవిధంగా 30 లక్షల రూపాయలతోటి జలజీవన్ మిషన్ నిధుల కింద ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించుకునేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత సంవత్సరం పరిపాలన అంతా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధిని పరిగెట్టిస్తూ పనిచేస్తున్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికల్లో ఊరూరో తిరుగుతున్నప్పుడు మహిళలందరూ కూడా ముందుకొచ్చి మాకు తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పంచాయతీలకు వచ్చేటువంటి నీళ్లు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్లు వేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప త్రాగడానికి పనిచేయట్లేదని చెప్తే పాలకొల్లు మండలం, ఓడూరు మండలం, యలమంచిలి మండలం 3 మండలాలు కలిపి దగ్గర 80 కోట్ల రూపాయలు మరి ఇవాళ జలజీవన్ మిషన్ లో ఇవాళ ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించేటువంటి విధంగా OHRలు, అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు, సంపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ పనుల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో P4 కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. విశాఖ జిల్లాలో 73,452 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలియజేశారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినటువంటి విజన్ మీటింగ్ కింద P4 కోసం డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే గుర్తించినటువంటి 73,452 బంగారు కుటుంబాలని మనం మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి 20% కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం, వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాశయ యొక్క కార్యక్రమాన్ని 2029కి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం, వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మూలన కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు, అదేవిధంగా సంపన్నులు కావచ్చు,
గుర్తించేటువంటి పని కూడా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టడం జరిగింది. వారందరితో కూడా సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా కంకణం కట్టేందుకు వారందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పథకాలను నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమలకు ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో ఒకటి మనకి ఐటీ రంగంలో టీసీఎస్ కంపెనీ, అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీ, ఏఎన్ఎస్ఆర్ జీసీసీ వాళ్ళు, అదేవిధంగా సాత్వా కంపెనీ, గూగుల్ వంటి కంపెనీలన్నిటితో కూడా మనం టైఅప్ చేసుకోవడం, వారందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చాలా శుభపరిణామాన్ని తెలియజేస్తుంది. ఈ సంవత్సరం కాలంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి విశాఖలో వేదిక కాబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెండింగ్గా ఉన్నటువంటి రైల్వే జోన్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, నేను చాలా పురోగతిలో ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాం. మెట్రో రైలు కూడా డిపిఆర్ సబ్మిట్ చేసుకోవడం, గవర్నమెంట్ కూడా ఒకే స్టెప్లో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి P4 సందర్భంగా మీడియాకి విషయాలు కూడా విశాఖపట్నానికి, ఈ ప్రాంతానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే దేశంలో బాంబే నగరం లాగా ఆర్థికంగా మనకి రాజమండ్రి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, చిత్తూరు ఎస్పీ మణికంఠ ముఖ్యమంత్రి చంద్రబాబు చెంచాలని, వీరితో పాటు మరికొందరు కొటారిగా ఏర్పడి పోలీసుల మాదిరిగా కాకుండా రౌడీలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూన్ 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పోలీసుల అనుమతి లేకుండా చేసిన ర్యాలీతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడ్డం, ప్రజల ఆస్తులు ధ్వంసం కావడంపై నమోదైన కేసుకు సంబంధించి అంబటి రాంబాబు సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. కేసులు పెట్టించినా, జైల్లో పెట్టించినా భయపడబోమని, నీ సంగతి, నీకు మద్దతిస్తున్న పోలీసుల సంగతి తేలుస్తామంటూ చంద్రబాబుపై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కొత్తగా వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు కొత్తగా వచ్చినాయా అని అడుగుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు? ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొల్లుడై ఉన్నాడు. ఎన్ని ఓదార్పు యాత్రలకు వెళ్ళాడు? ఎన్ని లక్షలాది మంది జనం వచ్చారు? ఆ తర్వాత ఓదార్పు యాత్రకు మనకు కూడా వచ్చాడు కొమ్మిరిపూడి. అప్పుడు కేసులు పెట్టారా మా మీద? పాదయాత్రకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజు కేసులు పెట్టారా మా మీద? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా, అక్రమంగా పోలీస్ హెరాస్మెంట్ తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ గ్రామ వైస్ సర్పంచి ఆత్మహత్య చేసుకుంటే పలకరించడానికి వస్తే ఇన్ని కేసులు పెడతారా మా మీద? ఎంతమంది అండి? 1300 మంది పోలీసులు ఇక్కడ డిప్లాయ్ చేశారు. దేనికో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆ జనాన్ని అరికట్టడం కోసం కాదు. ఎవ్వరు వెళ్ళడానికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అని కాపలాలు కాశారు. ఆగారా? మీరు ఇచ్చినటువంటి నోటీసులు లెక్క చేశారా? ప్రజలు వచ్చేశారు. ఎవరిని కూడా సమీకరించలా. ఎవరిని కూడా సమీకరించకపోగా జనం తండోపతండాలుగా వచ్చారు. అసలు పోలీసులు ఎవరు ఇంత బాగా లేకపోతే సగం మందే వచ్చేవాళ్ళు. ఈ పోలీసులు వచ్చి కట్టడి చేసేటప్పుడు పదండ్రా ఊరంతా బయలుదేరదామనే ఉద్దేశంతో బయలుదేరి వచ్చారు. మా మీద కేసు పెట్టారు. ఎంతమంది మీద తెలుసా? 113 మంది మీద. ఈ 113 మంది మీద కేసు పెడితే ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. దానిలో పేర్లు కూడా ఇచ్చారు. కాసు మహేష్ దగ్గర నుంచి నేను అందరిని ఎంక్వైరీ చేశా, చూసా పేర్లు. సత్యనపల్లిలో అందరూ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ. మన చల్లంచెల్ల సాంబశివరావు, అచ్యుత, మన
కొమిరిపూడి భాస్కర్ రెడ్డి, ఇట్లా అందరూ ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ 113 మందిని ఐడెంటిఫై చేసి కేసు పెట్టారు. ఏం చేస్తారా కేసు పెడితే? మీరేమన్నా మనం భయపెడుతున్నారా? కేసులకు భయపడేటటువంటి తత్వం ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసులు పెట్టాలి, అణచాలి అనేటువంటి ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మీకు పోలీసులతో బెదిరిస్తున్నారని నాకు అర్థం కాలేదు. పోలీసుల డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్? పోలీసులు శాంతి భద్రతలు కాపాడాలి. దొంగతనాలు జరిగితే దొంగలను పట్టుకోవాలి. ఎవరన్నా కొట్టుకుంటే వారిని అదుపులోకి తీసుకోవాలి. మా మీద ఏంటయ్యా? మేము ఎవరు? ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం. మా మీద మీరు కేసులు పెడతారేంటి? మమ్మల్ని మీరు భయపెడతారేంటి? నాకు అర్థం కాలేదు. మీరు భయపడితే మేము జడుస్తామా అని అడుగుతా ఉన్నా. మీరు చూశారుగా మొన్న బంగారుపాళ్యంలో ఆయన ఎవరు ఎస్పీ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన పేరు మణికంఠ, చేబ్రోలు మణికంఠ అంట. ఆయన ఏమంటారు తెలుసా? మన మీద వీళ్ళు కేసులే పెట్టారు. ఇక్కడ ఎస్పీ గారు రౌడీ షీట్ పెడతా అంట. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగుకు వెళ్తే రౌడీ షీట్ పెడతాం. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగుకు జనాన్ని సమీకరిస్తే రౌడీ షీట్ పెడతాం అని అంటున్నాడు. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నాడు. ఏమండి ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు ఇండియన్ పోలీస్ సర్వీసులో కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి వ్యక్తి. మీరు చంద్రబాబుకు చెంచాలాగా పనిచేయడానికి వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత దారుణం అంటే, ఇక్కడ మనకు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా, ఆయన కూడా చంద్రబాబుకు చెంచానే. మన ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీళ్ళిద్దరూ కలవటం, మణికంఠ లాంటి వాళ్ళు కలవటం, ఇంకా వీళ్ళుగా కొంతమంది రాష్ట్రంగా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చంద్రబాబు నాయుడు చెంచాలి. వీళ్ళందరూ కలిసి మా మీద కేసులు పెడతారంట, మమ్మల్ని లోపలేస్తారంట. వేసుకొని చూద్దాం, దాని సంగతి కూడా తెలుస్తామని అడుగుతాం. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.